హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్లా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం ఎక్కువగా ఉపయోగించే సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆమె అందంగా లేదు కదా. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. ఈజ్ షీ కదా అంటే ఈజ్ షీ. నేను ఆలస్యముగా రాలేదు కదా. ఐఎమ్ నాట్ లేట్. యామ్ ఐ. ఆమె దానిని పగలగొట్టినది కదా. షీ హ్యాస్ బ్రోకెన్ ఇట్. హ్యాస్ షీ. నెక్స్ట్, నీవు హాస్యం ఆడుచున్నావా. యు ఆర్ జోకింగ్ ఆరెంట్ యూ. ఆమె మంచి బాలిక కదా. షీ ఈజ్ గుడ్ గర్ల్. ఈజంట్ షీ. నువ్వు హాస్యం ఆడుచున్నావా. యు ఆర్ జోకింగ్ ఆరెంట్ యూ. ఆమె మంచి బాలిక కదా. షీ ఈజ్ గుడ్ గర్ల్. ఈజంట్ షీ. రమేష్ నీ సోదరుడు కదా. రమేష్ ఈజ్ యువర్ బ్రదర్. ఈజంట్ హీ. నీకు మా మామయ్య తెలియదు కదా. యూ డోంట్ నో మై అంకుల్ డూ యూ. డాక్టర్ కదా. యు ఆర్ ఎ డాక్టర్ ఆరెంట్ యూ. వర్షము కురియుచున్నది కదూ. ఇట్ ఈజ్ రైనింగ్ ఈజంట్ ఇట్. శేఖర్ కష్టపడి పని చెయ్యడు కదా. శేఖర్ డస్ నాట్ వర్క్ హార్డ్ డస్ హీ. నీ తమ్ముడు బాగుగా పాడగలడు కదా. యువర్ బ్రదర్ క్యాన్ సింగ్ వెల్ క్యాన్ట్ హీ. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలరా. కెన్ యూ రికగ్నైజ్ ద పర్సన్ ఇన్ ద ఫోటో. ఆ వార్త విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఐ వాజ్ ఆస్టోనిష్డ్ ఆన్ హియరింగ్ ద న్యూస్. ఆస్టోనిష్డ్ అంటే ఆశ్చర్యపోవడం. అతను బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ఎ రెస్పాన్సిబిలిటీ పోస్ట్. బాధ్యత మీన్స్ రెస్పాన్సిబుల్. బస్సు ఆగకుండా దిగుతావేమి. వై డూ యూ గెట్ డౌన్ ఫ్రమ్ ద మూవింగ్ బస్. మనం వేసవి కాలంలో నూలు బట్టలు వేసుకుంటాం. వీ వేర్ కాటన్ క్లాత్స్ ఇన్ సమ్మర్. వేర్ అంటే ధరించడం, వేసుకోవడం. బట్టలు మార్చుకుని వస్తాను, ఆగండి. ప్లీజ్ వెయిట్, ఐ విల్ చేంజ్ మై డ్రెస్ అండ్ కమ్. చెప్పుడు మాటల్ని నమ్మవద్దు. డోంట్ బిలీవ్ హియర్సే. నమ్మడాన్ని బిలీవ్ అంటాము. అతని ప్రవర్తనని అసహ్యించుకో, అతనిని కాదు. హేట్ హిజ్ బిహేవియర్ బట్ నాట్ ద పర్సన్. ఎక్కడి నుంచో పొగ వస్తుంది. స్మోక్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్. ఎక్కడో, ఎక్కడి నుంచి అంటే సమ్వేర్. ఒక శుభవార్త. ఎ పీస్ ఆఫ్ గుడ్ న్యూస్. అంతకుముందు ఎక్కడ చదివావు. వేర్ డిడ్ యూ స్టడీ బిఫోర్ దట్. అతనికి ఆటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు. హీ కేర్స్ మోర్ ఫర్ గేమ్స్ దెన్ ఫర్ స్టడీస్. అతనిని జాగ్రత్తగా చదవమని చెప్పు. సో టెల్ హిమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. నాతో రావడానికి ఎవరినైనా తోడు పంపండి. ప్లీజ్ అరేంజ్ సంబడి టు అకంపెనీ మీ. తోడు అంటే అకంపెనీ. వారు క్రికెట్ ఆడుచున్నారు కదా. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఆరెంట్. అతను రేపు వస్తాడు కదా. హీ విల్ కమ్ టుమారో ఓంట్. పవన్ తమిళం మాట్లాడగలడు కదా. పవన్ క్యాన్ స్పీక్ తమిళ్ క్యాంట్ హీ. కమల చాలా అందమైనది కదా. కమల ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఈజంట్ షీ. మన దేశంలోని ప్రదేశాలు చూడడానికి వారు ఆసక్తి చూపుతారు. దే షో ఇంట్రెస్ట్. ఆసక్తి మీన్స్ ఇంట్రెస్ట్ ఇన్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ అవర్ కంట్రీ. మన ఆహారం కూడా వాళ్ళకి రుచిగా ఉంటుంది. దే ఫైండ్ అవర్ ఫుడ్ టేస్టీ. మన ప్రజలు కూడా వారితో సహకరిస్తారు. అవర్ పీపుల్ ఆల్సో కోఆపరేట్ విత్ దెమ్. సహకరించడాన్ని కోఆపరేట్ అంటాం. ఎర్ర జెండా చూపిస్తే ట్రైన్ ఆగుతుంది. ద ట్రైన్ స్టాప్స్ వెన్ ఎ రెడ్ ఫ్లాగ్ ఇస్ షోన్. డాక్టర్ గారు కళ్ళజోడు పెట్టుకోమన్నారు. డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు వేర్ స్పెక్టాకల్స్. అడ్వైస్ అంటే సలహా ఇవ్వడం. నెక్స్ట్, వేర్ అంటే ధరించడం. మీరు ఆ ఫోటోని జాగ్రత్తగా గమనించండి. లుక్ ఎట్ ద ఫోటో కేర్ఫుల్లీ. జాగ్రత్తగా మీన్స్ కేర్ఫుల్లీ. నీవు ఫ్రెంచ్ మాట్లాడతావు కదా. యు స్పీక్ ఫ్రెంచ్ డోంట్ యూ. ఆమె ఈరోజు ఉదయం వచ్చింది కదా. షీ కేమ్ దిస్ మార్నింగ్ డిడెంట్ షీ. సుమతి పరీక్ష పాస్ కాలేదు కదా. సుమతి హ్యాజంట్ పాస్ ద ఎగ్జామ్ హ్యాస్ షీ. రమేష్ నీ సోదరుడు కదా. రమేష్ ఈజ్ యువర్ బ్రదర్ ఈజంట్ హీ. నీకు మా మామయ్య తెలియదు కదా. యూ డోంట్ నో మై అంకుల్ డూ యూ. అది ఎక్కువ ధర కాదు కదా. ఇట్ ఈజంట్ ఎక్స్పెన్సివ్.
ఈజ్ ఇట్ ఎక్స్పెన్సివ్ మీన్స్ ఖరీదైనది. మీ నాన్నగారు న్యూయార్క్ వెళ్ళినారు కదా. యువర్ ఫాదర్ హ్యాస్ గాన్ టు న్యూయార్క్ హ్యాజంట్ హీ. నీకు అది ఇష్టం లేదు కదా. యూ డోంట్ లైక్ ఇట్ డు యూ. అతడు ఇంతకు ముందు నిన్ను కలవలేదు కదా. హీ హ్యాడెంట్ మెట్